శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు అభయ్ హిందూ సేన వ్యవస్థాపకులు శ్రీ రాధా మనోహర్ దాస్ గురూజీ ఉన్నారు. గురుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. గురుగారు, లేటెస్ట్గా వచ్చిన అప్డేట్, యాంకర్ శివజ్యోతి గురించి తెలిసిన విషయమే మీకు. తిరుమల క్యూ లైన్లో నిలబడి ప్రసాదాన్ని కాస్ట్లీ బిచ్చం ఎత్తుకుంటున్నాను అని చేసిన కామెంట్స్కి ఈరోజు బిఆర్ నాయుడు గారు ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కంప్లీట్గా తన ఆధార్ కార్డ్ని బ్లాక్ చేసినట్టుగా ప్రకటించింది టీటీడీ దేవస్థానం. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ముందుగా నమో వెంకటేశ శ్రీకాంతాయ కళ్యాణ ధ్యాన దేద్యనాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్. చాలా చాలా ఆనందకరమైన న్యూస్ చెప్పారు. ఎందుకంటే తిరుమల ఒక విహార క్షేత్రం కాదు. ముందుగా నాయుడు గారికి శుభాభినందనలు, కంగ్రాట్స్, అప్రిషియేట్స్ నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు చాలా మంచి పని చేశారు. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం, వెంకటేశ్వర కొలువన్న అయిన క్షేత్రం. దాన్ని క్యాజువల్గా, కేర్లెస్గా, ఒక పర్యాటకంగా వచ్చేటువంటి ఉద్దేశమే తప్పు. అక్కడ ఉండేటువంటి ప్రతి తరు అంటే చెట్లు, ప్రతి రాయి అన్నమయ్య మునీశ్వరుడిగా భావించాడు. అటువంటి స్థలంలోకి వచ్చి తెలిసి మాట్లాడాలి తప్ప బలిసి మాట్లాడకూడదు. ఈ శివజ్యోతి అనే ఆవిడ తెలిసి మాట్లాడలేదు. ఆ నెక్స్ట్ డేలాగే ఆవిడకి వర్తిస్తుంది. దైవం అక్కడ ఉన్నాడు అని కోట్ల మంది భావించి వెళ్ళి వాళ్ళ భావాలను వ్యక్తం చేస్తూ వాళ్ళ ఆనందాన్ని పొందుతూ ఆనంద నిలయుడి దగ్గర తమ కష్టాలు చెప్పుకుని వాళ్ళు సంతోషంతో అనుభూతి చెంది వస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఇలాంటి ప్రవర్తన చేయడం వాళ్ళకి విజ్ఞత లేకపోవడం. అయితే ఇక్కడ ఈ విజ్ఞత లేని వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి తిరుమల వచ్చి ఇలాంటి వెధవేషాలు వేస్తున్నారు. అది ఇప్పుడు మీ నోటి ద్వారా ఇప్పుడు విన్న మాట నాకు ఆనందం కలిగించింది. బిఆర్ నాయుడు గారు చెప్పిన వార్నింగ్. ఇలాంటి పిచ్చి వేషాలు వేసి తర్వాత సారీ చెప్పినా కూడా ఇక పైన వాళ్ళని అలౌ చేయము అని చెప్పి ఆధార్ కార్డ్ బ్లాక్. ఎందుకంటే వాళ్ళు క్రాక్ తప్పు కదండి. ఎవరైనా ఒక ముస్లిము మసీదులో అక్కడ వ్యతిరేకంగా పనిచేస్తాడా? ఒక క్రిస్టియన్ చర్చిలో అతను అక్కడ వాళ్ళ నియమాలకు వ్యతిరేకంగా పనిచేస్తాడా? బీయింగ్ హిందూ కదా నువ్వు దేనికి వచ్చావు? దండం పెట్టుకోవడానికి, ప్రసాదం తీసుకోవడానికి, దర్శనం చేసుకోవడానికి వచ్చావు. డూ ఇట్ అండ్ గో. సో ఇలాంటి పైత్యానికి అడ్డుకట్ట వేయడానికి నాయుడు గారు చేసిన దానికి మరొక్కసారి వారికి అప్రిషియేట్ చేస్తున్నాం. వారికి దీర్ఘాయుష్మానవ. అయితే ఇప్పుడు తిరుమలలో బయటకు వచ్చిన తర్వాత మీడియా పాయింట్ ఆ గోపురం చూపిస్తూ మాట్లాడుతున్నారా, మాట్లాడలేదా? దాన్ని బ్యాన్ చేయమని చెప్పాను నేను. వారు కూడా చెప్పారు రాజకీయపరమైనటువంటి ఏ వ్యాఖ్యలు తిరుమలలో జరగకూడదు. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. బాగా చూసుకున్నారా? ప్రసాదాలు బాగున్నాయి, అంతవరకే ఉండాలి. నువ్వు అక్కడికి వచ్చి ఇదివరకు గుర్తుందమ్మా, 4 ఏళ్ల క్రితం వాడెవడో ఒక ఎమ్మెల్యే ఎవడో, మరి వాడెవడో గుర్తులేదు, ఆ రోజు వైకుంఠ ఏకాదశి, అదే రోజు కిస్మిస్, అక్కడే నిలబడి అప్పుడు ఏం చెప్పాలి? సందర్భం ఏంటి, స్థలం ఏంటి? భక్తులందరికీ, హిందువులందరికీ వైకుంఠ ఏకాదశితో బాగా అంతవరకు ఉండాలి. నువ్వు కిందకి వెళ్ళి ఏడు, యాజ్ ఏ పొలిటీషియన్ నీ ఏడుపు నువ్వు ఏడు. ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి మరి క్రిస్మస్ శుభాకాంక్షలు. పైత్యం కదా. ఇందాక ఒక న్యూస్ విన్నా, ఎవరో పేర్లు తిరుపతిలో తబ్లికి జమాతే అని ఒక సభ అనుకున్నారు. 1 నెల క్రితం ఎప్పుడో. మన హిందూ సంఘాల వాళ్ళు రియాక్ట్ అయ్యారు. దాన్ని మళ్ళీ ఎక్కడో పెట్టుకున్నారు. చాలా దురదృష్టకర విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కడో ఆ సభ పెట్టుకుంటే దానికి
టీటీడీ బోర్డు మెంబరో వాళ్ళ భర్తనో భార్యనో 50 లక్షలు ఇచ్చారు. అంటే వాళ్ళని ఎలా చూశారు? మ్యాక్సిమం ఈ పొలిటీషియన్స్ ఎవరైనా ముస్లింని క్రిస్టియన్స్ని ఎందుకు దువ్వుతారు, ఎందుకు వాళ్ళకి తాయిలాలు ఇస్తారంటే ఓటు బ్యాంకు. మీరు ఇప్పుడు నన్ను అడగబోతారో అడుగుతారో లేదో నాకు తెలియదు, కానీ తెలంగాణ గవర్నమెంట్ అయ్యప్పలో గడ్డాలు మీసాలు ఉండకూడదు, అన్ని రోజులు సెలవు పెట్టుకోవాలా. మరి రంజాన్లో ఇలాగే చెప్తావా? చెప్పరు. నేను దీనికి రీపోస్ట్ చేస్తూ ఏమన్నా అంటే ఆ తప్పే ఉంది అన్నాను. ఎవరో వ్యతిరేకంగా కామెంట్ చేస్తే తప్పే ఉంది. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, వాళ్ళు వాళ్ళ పట్ల ఎలా ఉండాలో అలాగే ఉన్నారు, హిందువుల పట్ల ఎలా ఉండాలో అలాగే ఉన్నారు. మాకు కొన్ని అడుగుల పెద్దమ్మ గుడిని మాకు ఇవ్వడానికి లెక్కలేశారు, వాళ్ళకి ఎకరాల కొద్దీ బొందల గడ్డి ఇచ్చారు, తప్పేండి అన్నాను. అది సో తిరుమల విషయంలో చైర్మన్ గారు చేసింది అద్భుతం, వండర్ఫుల్, అంతే. శివజ్యోతికి బుద్ధి రావాలని కోరుకుందాం, అంతే. రైట్ గురువు గారు. అఖండ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ చూసే ఉంటారు మీరు కూడా. వచ్చిన తర్వాత కూడా నేను మీకు చూపించడం జరిగింది. దీనిపైన మీ స్పందన కోసం వెయిట్ చూస్తున్నాను. అయ్యో చాలా చాలా, మీరు డిసెంబర్ 5 చూస్తారు కదా అని బోయపాటి శ్రీను గారు బదలగొడారు. నేను చూశాను. చూస్తే వీడు మన హేమంత్ ఉండే వెనకాల, గురూజీ ఇది రిలీజ్ అవగానే మన వాళ్ళు వెళ్ళి బోయపాటి శ్రీను గారిని సన్మానిస్తారు అన్నాడు. ఎందుకంటే నేను ఆ ట్రైలర్ చూశాను. ఇంకా వేరే చిన్న చిన్న మొక్కలు, ఎక్కడికి వెళ్ళినా ఏ దేశంలో అయినా మతం ఉంటుంది, ధర్మం ఇక్కడ ఉంటుంది, అంతటా ఉంటుందని చాలా అద్భుతమైన డైలాగు బాలయ్య చెప్పడం. చాలా కాన్ఫిడెంట్తో బోయపాటి శ్రీను గారు, మీరు డిసెంబర్ 5 చూస్తారు కదా, సనాతన ధర్మం అంటే చాలా బాగా ఫీల్ గుడ్, చాలా మంచి ఎనర్జెటిక్ అండ్ బూస్ట్ కలిగించేటువంటి చిత్రం అవబోతుంది. అది ధర్మం పట్ల ఒక మంచి క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి సినిమా అవబోద్దని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను, భావిస్తున్నాను. అంటే సినిమా ట్రైలర్లో ఉన్న 2 నిమిషాల్లోనే మహాకుంభమేళ గురించి చాలా బాగా చూపించడం, అలానే ప్రతి ఒక్క డైలాగ్ కూడా సనాతన ధర్మానికి దేశానికి సంబంధించిన డైలాగ్స్ మాత్రమే, చాలా స్పష్టంగా ధర్మం దేశం. ఇంకా ఆ ట్రైలర్లో ఇంకెటువంటి మిగిలిన అనవసరమైంది ఏదీ లేదు. నేను చూశాను. అది ఒకటి, ఇలా మెడలో త్రిశూలంతో అందరినీ కొట్టుకుంటూ వచ్చి చాలా ఎక్కువ మందిని బాలయ్య పట్టుకుని వాళ్ళందరినీ కింద పడేసి ఓ మంచి మాట చెప్తారు. ఆ మాట నాకు గుర్తులేదు, కానీ దేశం అంటే ఏమనుకున్నారా అని. సో మొత్తానికి దేశభక్తి, దైవభక్తి ఈ రెండింటి విషయంలో ఈ సినిమా బాగుంటుందని, దానికి తగ్గట్లుగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అలాగే ఎవరైనా అంటే మన వాళ్ళ అజ్ఞానానికి ఈ మాట చెప్తున్నాను. అంటే పూర్వం నేను ఒక సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు వారి ఉపన్యాసంలో విన్నాను. అప్పట్లో అంటే 50 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ముందు ఎవరి పేరు వేస్తా చూసావా మావాడిదే అని కొట్టుకు సచ్చేటువంటి బ్యాచ్, అమాయకత్వం, అజ్ఞానం, అంతమించి అన్న అలాంటి బ్యాచ్ ఉన్నప్పుడు అప్పటి నిర్మాతలు దర్శకులు ఏం చేసేవారు? ఇద్దరు కలిపి ఉన్న సినిమాకి ఒకేసారి 2 పేర్లు వేసేవారు. లేకపోతే వీళ్ళు కూడా చూస్తారు. అక్కడికి అప్పటి కాలంలో వాళ్ళు చెప్పారు, ఎన్టీఆర్ ఏఎన్ఆర్, మా అమ్మ ఎరా పెద్దోడు ఫోటో తేరా అంది అని. నేనే కదా పెద్దోడిని అన్నారట ఏఎన్ఆర్. కాదురా ఎన్టీఆర్ ఫోటో అన్నారట వాళ్ళ అమ్మగారు, ఆవిడ పేరు ఏదో ఉంది. సో వాళ్ళు బాగానే ఉన్నారు. ఇక్కడ పాయింట్ అది నేను చెప్పేది. కానీ కొందరు అమాయకత్వంతో అజ్ఞానంతో నేను ఒక స్టారు సపోర్టు, నేను ఒక స్టార్ సపోర్టు అని వీళ్ళు ఛానళ్ళు పెట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు విషం చిమ్ముతూ ఉంటారు. వీడు హిందువే వాడు హిందువే, వాడు తెలుగుడే వీడు తెలుగుడే, కానీ వీళ్ళకి తెగులు ఎక్కింది. నేను ఫలానా కులం అనుకుంటాడు వీడు. కళాకారులు కులం ఏమిటండి కదా, ఆలోచించండి. ఇప్పుడు మీకు ఆయన గుర్తున్నారా? వహ్తాజ్
అవును. ఆయన పేరు ఏంటండి? గుర్తున్నారు గురుగారు. జకీర్ హుస్సేనేనా? అవును. జకీర్ నాయక్ కాదమ్మోయ్, అవును గురుగారు. జకీర్ హుస్సేన్ ఉమ్, వాహ్ తాజ్ అనేవాడు. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, అవును మా చిన్నప్పటి నుంచి మేము సరస్వతి దేవుని పూజిస్తాం, ఆవిడ వల్ల విద్య వచ్చింది అని చెప్పాడు. ఉమ్, అలాగే షెహనాయ్, ఆయన పేరేంటమ్మా, బిస్మిల్లా ఖాన్. ఉమ్, మరి ఆయన వెళ్ళి షెహనాయ్ వాయిస్తేనే కాశీ విశ్వనాథుడు గుడి తీసేవారు తలుపులు. ఉమ్, మనకేం వ్యతిరేకం లేదే. అబ్దుల్ కలాం గారి గురించి ఇంకా చాగంటి గారు ఎంత ఎగ్జాటేటివ్ చెప్తారు, ఎంత సంబరపడిపోతారు ఆయన. అవును. ఎందుకు? మనం అందరిలో మంచి కావాలని కోరుకుంటాం కదా. నువ్వు ఓ కళాకారుడు, మా క్యాస్టులు సినిమావుడు, మా క్యాస్ట్ సినిమావుడు ఏమిటిదే ఉమ్, కదా. 24 ఫ్రేములు కలిస్తే సినిమా కదా. ఉమ్, నీ ప్లేట్లోకి వచ్చే 5-6 రకాల భోజనం ఒక్కళ్ళ నుంచి వచ్చిందేంటి? కరెక్ట్. వాడు సాత్విక్ అని పిల్లడు ఉంటాడుగా, ఎర బ్లడ్ మన కులప బ్లడ్ అన్న ఏమిటిది? ఎంత మూర్ఖత్వం కదా కదా. కాబట్టి మనం ఈ భూమి మీద గెస్ట్గా వచ్చాం, ఏదో బెస్ట్గా చేసి దీన్ని డస్ట్లో కలిపే వరకు మనం జస్టిఫికేషన్ చేసి వెళ్ళిపోవాలి. రైట్ గురుగారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎవరైనా ఆ, అయితే ఆ ప్రెస్ మీట్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరొక్కసారి హేళన చేస్తూ మాట్లాడుతూ, లడ్డూని మరొకసారి హేళన చేస్తూ మాట్లాడుతూ దాంట్లో చూసా. ఒక మాట మాట్లాడు. ఏదో గుడి అంటాడో లడ్డు అంటాడో, ఏదో ఇదంతా మెడిసిన్ ప్రాబ్లం, మనం జాలి చూపించాల్సిందే. ఎందుకంటే కామెంట్లు చేయడం అనవసరం. మెడిసిన్స్ అయిపోవడం వలన ఇదంతా జరుగుద్ది. సిన్ ఆల్రెడీ ఉంది, లేనిదల్లా మెడిసిన్ అంతే. అయితే ఇప్పుడు ఇట్లాంటి ఆధార్ బ్లాక్ చేయటం ఇట్లాంటివి చేసినట్లు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే వారిపైన కూడా ఎటువంటి చర్యలు ఉండాలంటారు? సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఇంకా స్పీడ్గా రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఓకే. అవ్వాల్సినంత అవ్వట్లేదని నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇంకా తిరుమలలో, ఇంకా టీటీడీలో అన్ని మతస్థులు ఉన్నారు. మొన్న ఏదో కారు పైకి వెళ్ళింది, అవును, దాని మీద ఏదో ఉంది, అంతకుముందు కూడా వెళ్ళింది, అతను ఎవరో నమాజ్ చేశారు. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? నేను చెప్పాను, నాయుడు గారికి చెప్పాను, మన భానుప్రకాష్ రెడ్డి గారికి చెప్పాను. సరే జనవరిలో ఏదో కూర్చుందాం అన్నారు. దానికి సొల్యూషన్ చెప్తాను, వెరీ సింపుల్. ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళావమ్మా, బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోతే కుదురుద్దా? ఎక్కడ ఆపుతారు నిన్ను? చెకింగ్స్. నికాలో అంటారా లేదా? నికాలో అయిన తర్వాత నీ కాలు అక్కడ పెట్టాలి, లేదా ఎక్కనివ్వరుగా. సేమ్ అలా తిరుమలకి వెళ్ళాలి, అలిపిరి నుంచి వెళ్ళాలిగా. వెళ్ళే ముందు నేను చెప్పాను, ఆ చెక్కింగ్ పాయింట్ అయిపోయాక అక్కడ బోల్డ్ ఖాళీ ఉంది, మనం అంతా వచ్చి కొండ చూసి సంబరపడిపోతుంటాం, నాలుంటి శాస్త్రాన్ని చేసి ఆనందపడిపోతాడు. నేను ఏమన్నంటే చైర్మన్ గారికి మళ్ళీ కలిసే చెప్తాను, మళ్ళీ చెప్తా, ఆ స్టార్టింగ్ పాయింట్లో ఓ పెద్ద వరాస్వామి పెట్టేయండి. స్టార్టింగ్ ఓ పెద్ద వరాక్షేత్రం, ఓ పెద్ద వరాస్వామి పెట్టేయండి. పెట్టేసి చక్కగా అండ్ అక్కడ దిగాలి, అక్కడ మొక్కాలి. దిగి మొక్కినోడే ఇంక్లూడ్ డ్రైవర్. ఇప్పుడు చెక్కింగ్ పాయింట్లో చూడండి, ఇలా అంటాం కదా ఎయిర్పోర్ట్లో, వెనక్కి పీచే అంతా అయిందా? అలా వాడు అక్కడ రావాలా, మొక్కాలా, బొట్టెట్టుకుంటేనే వెళ్ళాలి. సింపుల్ అయిపోయింది. సింపుల్ కదమ్మా. ఇప్పుడు సింపుల్గా ఉంటే బెస్టా, సిన్ఫుల్గా ఉంటే బెస్టా? సింపుల్లోడు పైకి వెళ్తాడు, పింపుల్లోడు కింద పోతాడు. సింపుల్ వాళ్ళు పైకి వెళ్తారు, సిన్ఫుల్ వాళ్ళు కింద పోతారు. అయిపోతుంది. నువ్వేం తిట్టాలా, ఎందుకు వచ్చావు అనాలా? అనక్కర్లేదు. నాకు గుర్తుంది, ఒక ఎన్నాళ్ళ క్రితం గుర్తులేదు, కొండ మీదకి వెళ్తున్నప్పుడు మేము వెళ్ళే కారు మధ్యాహ్నం పూట ఓ సినిమా అయిన ఫోటో ఉంది, దాని మీద ఉండకూడదన్నారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వమే, ఫోటో ఉండకూడదు, రాజకీయ నాయకుడు కాదు, సినిమా వాడు ఆయన. అఫ్కోర్స్ రాజకీయ నాయకుడు కూడా అనుకోండి, పీకించేశారు. వెరీ గుడ్ కదా, వెరీ గుడ్డే కదా. మరి అక్కర్లేని అన్ని మతస్థులు ఎలా పైకి వెళ్తుంది అంటే చెక్కింగ్ సరిగా చేయట్లేదు. చెక్కింగ్ ఎందుకు చేయట్లేదు?
కిక్కింగ్ సరిగా లేదని అర్థం. అందుకని ఒక ఒక ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు, అంటే తిరుమలకి వెళ్ళేటప్పుడు, లేదు ఉద్యోగంలో టీటీడీ ఆఫీసులోకి వెళ్ళేటప్పుడు ఆ తలుపు తెరుచుకోవాలంటే ముఖాన్ని నా ఉంటేనే తెరుచుకుంటుంది, గోయిందా అంటేనే తెరుచుకుంటుంది. అలా పెట్టే అయిపోతుంది. నువ్వేం తిట్టక్కర్లేదు, వాడిని అరవక్కర్లే, కరవక్కర్లే, కేసులు వేయక్కర్లే. సింపుల్ కదా. ఇలా చేయాలి. ఇది ఒక మొక్క చేసి చైర్మన్ గారికి అందేలా చేయండి. తప్పకుండా గురుగారు. పూరి జగన్నాథుడి ఆలయం ముందు ఒక తండ్రి తన కొడుకుని కొన్ని నిమిషాల్లోనే, అంటే సంవత్సరం పాటు కోమాలో ఉన్న తన కుమారుడు బయటికి రావటం, అసలు ఇది ఎలా సాధ్యమైందంటారు? చెప్పనా? చెప్పండి గురుగారు. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు దశల దిశల. ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. దీనులయడ ఫస్ట్ ఎవరి గురించి చెప్పారు? కలడందురు దీనులయడ. దీనులయడ ఉన్నాడు. ఆయన నమ్మాడు. సంస్కృతంలో మాట ఏమిటంటే తేన వినా తృణాగ్రమపి నచలతి. అంటే నీ ఆజ్ఞ లేకుండా గడ్డిపోచ కొస కూడా కదలదు. ఆయన ఆజ్ఞ ఆ పిల్లోడు కదిలేడు. జగన్నాథుడు ఉన్నాడు అని ఆయన నమ్మాడు. ఆ నమ్మకాన్ని ఆయన నిరూపించుకున్నాడు. ఆయన ఉన్నాడనే విషయం ఇతను నమ్మాడు. దీనికి మళ్ళీ ఉదాహరణ ఏమి ఇవ్వాలంటే ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న ఎరా ఉన్నాడా, చక్కిరిని గిక్కిరిని అన్నాడు. చక్కిరి అంటే విష్ణుమూర్తి, గిక్కిరి అంటే ఎటకారం. రాంబాబు వాడిని వేళకోళం చేయాలంటే ఏదో డాంబాబు ఎట్లా ఏదో అంటారు కదా, అట్లా ఎక్కడరా చక్కిరిని గిక్కిరిని అన్నాడు హిరణ్యకశిపుడు. ఈయన చెప్పాడుగా ఉన్నాడని. అంటే నరసింహస్వామి తొందరగా అప్పుడే మేకప్ అవుతున్నాడంట, తల తగిలించుకుంటున్నాడంట. అమ్మో వెళ్ళాలి నేను అని ఓ మాట చెప్తారు. వాణిని నా కొరకు రక్షింపవలయున్ అన్నారట. ఏంటి? ప్రహ్లాదుని ఎందుకు రక్షించాలి? నా కోసం. వాడు నన్ను నమ్మాడుగా, నేను ఉన్నానని చెప్పాడు. వెళ్ళి నేను వాడి మాట అబద్ధం కాకూడదు, అర్జెంటుగా వెళ్ళిపోవాలి నేను. ఏమో వీడు ఏ స్తంభాన్ని కొడతాడో అని అన్ని స్తంభాల్లో ఉన్నాడంట. ఎందుగలడందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకిన అందందేయగలడు, దానవాగ్రిని వింటే తథార ప్యాట్మని కొట్టాడు, వచ్చాడు. అలా శరణాగతికి ఉన్నటువంటి విశేషమే అది. అన్నమయ్య అంటాడు, శరణాగత పారిజాతమా వరినసురుల పాలి భూతమా అరుదైన సృష్టికి ఆది మూలమా ఓ హరి నమో పరమ పుటాలవాలమా జయమంగళము నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు జలజవాసినికి. కాబట్టి శరణాగతి అక్కడ పనిచేసింది అంతే. ద్రౌపది పిలవగానే రాలే, గజేంద్రుడు పిలవగానే రాలే. కాబట్టి ఉన్నాడు ఉన్నాడు అంతే. అందుకే జగన్నాథ స్వామిని మేము ఏమని కీర్తిస్తుంటాం? జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. స్వామి ఓ జగన్నాథ మా కన్నులకు కనిపించవా అని అడుగుతాం. మరి కనిపించాడు ఆయనకి. అందుకని అక్కడ ఉన్నది ఒక విగ్రహమో బొమ్మో కాదు, జగత్తునాథుడు అక్కడ ఉన్నాడు అంతే. లేకపోతే ఎలా జరుగుతుందమ్మా? మీరు గమనించండి, ప్రపంచంలో మన భారతదేశంలో ఎన్నో పెద్ద పెద్ద దేవాలయాలు. ఓ కాశీ రోజు 2 లక్షల మంది వస్తున్నారు. అయోధ్య అట్లే ఉంది. తిరుపతి 1,00,000 మంది. ఎవరన్నా పిలుస్తున్నారా? ఫోన్ చేస్తున్నారా? యాడ్ ఏమైనా ఎత్తున్నారా? స్క్రోలింగ్ ఏమైనా పంపిస్తున్నారా? ఏమీ లేదు. ఎవరికి డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తున్నాడు. ఎందుకని? ఉన్నాడు అక్కడ. కదలని వాడుగా ఉన్నవాడు నాలో కదులుతూ ఉన్నాడు, అన్ని కదుపుతూ ఉన్నాడు, అన్ని చూస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు అని నమ్మి వెళ్తున్నారు. ఆ నమ్మకం ఆయన నిలబెట్టుకుంటున్నాడు అంతే. అని ఏమి లే, ఉన్నాడు అంతే. ఉన్నాడు కాబట్టి ఇదిగో ఇలా ఉన్నాం మనం అంతే అమ్మా. జగన్నాథుడు ఉన్నాడు.
అలా చాలా నిరూపణలో మనకి ఇది మన దగ్గరికి వచ్చింది అంతే. అయోధ్య రామ మందిర్లో ధ్వజారోహణం, కాషాయి జెండాని ఎగరవేయటం, మోడీ గారు కూడా ఆ టైంలో చాలా ఎమోషనల్ అయ్యారు. ఆయన హ్యాండ్స్ ఫస్ట్ టైం షేక్ అవ్వటం చూసారు అంటూ ఒక తన్మయత్వంతో. మీకు ఎలా అనిపించింది గురుగారు? అది అసలు మనం ఏం మాట్లాడతామమ్మా. 500 సంవత్సరాల పోరాటం. మేము 8 రోజులు అయోధ్యలో ఉన్నాం 92లో కరసేవలో. ఆ కరసేవలో నా కరాలు కూడా ఉన్నాయి. అది నా అదృష్టం. ఆ చిన్నపాటి దానికే నేను పొంగిపోతే ఆ చిన్న వయసులో మరి మోడీ గారు ఏ తోట పేలకుండా, ఏ గొడవ జరగకుండా 500 ఏళ్ల సమస్య అలా సులభంగా పరిష్కరించేసి గగనతలంలో కాషాయ ధ్వజాన్ని అప్పటి కాలం నుంచి, అంటే రామాయణ కాలం నుంచి ఎగరవేయబడేది. ఒక ఆయుర్వేదంలో వాడే ఒక మొక్క, ఆ మొక్క యొక్క సింబల్ దాని మీద ఉంటుంది. ఆ మొక్క పేరు ఏమిటో నాకు గుర్తు రాలేదు. అంటే అదిగో అదే అయోధ్య అని గుర్తుపట్టడానికి జెండా ఎగరేసేవారు. అలా చాలా దేశాలు, రాజ్యాలు అలాగే జెండాలు ఎగరేసేవారు. దాని మీద ఉండే సింబల్ని బట్టి గుర్తుపెట్టేవారు. అలా సనాతన ధర్మం. మొన్న మనం ఓ పాట రిలీజ్ చేసాం. అందులో ఏంటది? ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్, భారత కీర్తిని నిలపండోయ్. అలా భారత కీర్తిని నిలపడం కోసం అహరహరం శ్రమిస్తూ ఉన్నటువంటి దివ్య శక్తిని కార్యశక్తిగా మలచండోయ్, కర్మవీరులై నిలవండోయ్. అలా కర్మవీరుడు తపస్సంపన్నుడు. లేకపోతే రాత్రంతా సౌత్ ఆఫ్రికా నుంచి ప్రయాణం చేసి రావడం, మర్నాడు పొద్దున్నే సుప్రీంకోర్టు ఏదో జడ్జిదేదో పాల్గొనడం, మళ్ళీ అయోధ్య వచ్చేయడం. నువ్వు చేస్తావు అంత ప్రయాణం, పడుకుంటావు జట్లాగని. నువ్వంటే మన అందరం ఎలా అంటే అది వారి యొక్క ఆధ్యాత్మిక శక్తి. లేకపోతే సాధ్యం కాదమ్మా. ఒక వ్యక్తి రెస్ట్ లేకుండా 75 ఏళ్ళు వచ్చినా ఎప్పుడన్నా ఒక రెస్ట్ ఉందా చెప్పండి? ఇప్పుడు ఆయన నాగేశ్వరరావు అనే అనాలిసిస్ట్ ఒక ఆయన నాడే కమ్యూనిస్టు. అని పేరేంటి? నాగేశ్వరరావునా? మామూలుగా కమ్యూనిస్టు. ఖచ్చితంగా మోడీ గారికి ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా ఉంటారు. మరి ఆయన అలా లేడు. చూడండి, అనంతపురం వచ్చారు మోడీ గారు, ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సౌత్ ఇండియా నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చేసారు ఇంకో చోట ఇంకో కార్యక్రమం. ఎక్కడ రెస్ట్ ఉందా? ఓకే. సో కాబట్టి వారి హయాంలో జరిగింది ఆ యొక్క సంతోషాన్ని, ఆ అనుభూతిని వారు ఫీల్ అయ్యారు. అందువల్ల వారి హృదయం కంపించి, చేతులు అలా ప్రకంపించి అలా నమస్కరించారు. ఎందుకంటే హనుమంతుడు అంతటి వాడు దాసోహం కోసలేందస్య రామస్య క్లిష్టకర్మని అని చెప్పారు. కాబట్టి రాములు వారికి హనుమంతుడిలాగా ఈ దేశాన్ని రక్షించడానికి ఒక హనుమతి అంశగా మోడీ గారు వచ్చారని నేను భావిస్తున్నాను. ఆ భావం లేకపోతే ఆ బలం ఎక్కడదమ్మా? నువ్వు ఏ ట్రావెలింగ్ చూస్తాను, అది జెట్ అయినా ట్రైన్ అయినా నువ్వు కంటిన్యూ చేయలేవు. అది చిన్న విషయం కాదు. అంటే ఎంతో మంది ఆయనతో విభేదించారు, అలానే డిబేట్ చేశారు. మీరు అక్కడ అయోధ్య రామ మందిరం నిర్మించలేరు అని కూడా చాలా మంది ఛాలెంజ్ చేసి ఇప్పటికీ ఉన్నవాళ్ళు ఉన్నారు అక్కడ. అమ్మా, నేనైతే ఇంకా ఈ విషయంలో కటువుగా చెప్పేది ఏంటంటే, సరదాగానే చెప్పాలి కానీ చెప్తే ఇది మరి నిజం కూడా. నువ్వు వరిస్తే బార్కింగ్, బాలయ్య అంటాడు కదా, మరి నేను వరిస్తే రోరింగ్. అలాగా అది రోరింగ్. హూ ఈజ్ గోయింగ్ టు కేరింగ్? నా భాషలో చెప్పంటే ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బార్క్స్, మోడీ రాక్స్. అంతే, అలా మరుగుతూనే ఉంటాయమ్మా. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైనా ఎవరైనా సమాధానం లేనప్పుడు ఏం చేస్తాడు? ఏదో ఒకటి తిడతాడు. అవునా? ఇప్పుడు ఎవరో కూర్చున్నారు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఎంత బాబు హైట్ అన్నాను, 7 అన్నాడు. నుంచో అన్నాను, నుంచోట్ల.
ఎందుకు నుంచోట్లే? వాడు 7 కాదు 5+. అబద్ధం చెప్పాడు. అలాగా మోడీ గారి మీద కానీ లేదా ఇంకొక విషయంలో కానీ నింద చేసేస్తుంటారు కదా. ఇక్కడికి వెళితేనేమో ప్రజాస్వామ్యం, ఆడికి వెళ్తే ఈవీఎం. ఆ బ్యాచ్ కోసం అమ్మ లెట్ దెమ్ బార్క్. చివరిగా ఒక ప్రశ్న గారు, లాస్ట్ టైము మన ఇంటర్వ్యూలోనే రాజమౌళి వారణాసి గారు ఇన్కంప్లీట్ అయిపోద్ది ఇప్పుడు. అవును అవును నువ్వు అడగకపోతే సినిమా గురించి మాట్లాడటం జరిగింది. ఆ రోజు మనం ఆ ఈవెంట్ జరుగుతున్నప్పుడే జూమ్ లో ఇంటర్వ్యూ తీసుకున్నాం. నువ్వు ఎలా చెప్పనా, నాకు ఏమనిపించింది చెప్పనా? సరదాగా చెప్తాను, ఊరికే అందరూ వినండి ఎలా ఉన్నారు కాబట్టి. అమ్మ భోజనానికి వీడు కూర్చుంటాడు, కూర ఉడుకుతుంటుంది, వీడు ప్లేట్ పెట్టుకుని స్టీల్ ప్లేట్ నేల మీద ఎలా అంటుంటాడు, అమ్మా ఆకలి టాపా కొడుతుంటాడు ఖాళీ ప్లేట్. అన్నం అయిపోయింది, కూర అవ్వలేదు. అమ్మ ఏం చేద్ది, ఈ వెధవాళ్ళని భరించలేక కొంచెం కూర వేసేస్తుంది. నువ్వు అలా మా అమ్మలాగా కొంచెం కూర వేసేసావు, మిగిలిన కూర తర్వాత ఉడికింది. దానిపైన తెలియలేదు, తర్వాత వీళ్ళు కామెంట్ నిన్ను చేసేసరికి ఎందుకబ్బా, ఓహో అదనమాట, నువ్వు అలా కొంచెం కూర వేసావు ఇంటర్వ్యూలో. అదేమిటి నాకేమనిపించిందంటే, ఇప్పుడు కూడా నేను వేరే ఛానల్లో మాట్లాడాను, రాజమౌళి గారు వాళ్ళ నాన్నగారేమో హనుమంతుడిని వెనకాల నడిపిస్తాడు అన్నారు, ఈయనేదో స్విచ్ నొక్కాడు, అది ఆన్ అవ్వలేదు. ఇదేనా వెనకాల నడిపించడం అన్నాడు. ఇప్పుడు ఆయన అయ్యుంటే గమనుండేవాడు. ఆయన పూర్తిగా నాస్తికుడు కాదు. ఆయన ఏమన్నాడు, మీకు తెలుసు కదా నేను దేవుడిని పెద్దగా నమ్మను అన్నాడు. పెద్దగా నమ్మనంటే అర్థం ఏంటి, కొంచెం నమ్ముతాడు. అర్థమైందా? బొట్టు పెట్టుకుంటాడుగా, ప్రశాంత్ తింటాడుగా, ఏదో ఒక ఫ్యాషన్ లాగా. మీకు అర్థమైందా? ఫ్యాషన్ లాగా మేము నాస్తికులం అంతెందుకు. మన చిరంజీవి మెగాస్టార్ ఆయన ఏమంటాడు, ఏదో వీడియోలో ఇంటర్లో నేను దేవుని నమ్మను అని చెప్పాడు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో ప్రతి శ్రీరామకి పూజ చేస్తారు, వచ్చిన అర్చక స్వామికి రామచరణం చిరంజీవి అందరూ కాళ్ళకి దండం పెడతారు. వాళ్ళ భక్తి లేదేంటి? భక్తి ఉంది. ఈ సోషల్ జీవితంలో ఏదో అనిపించుకోవడం కోసం అలా ఏదో అనేస్తూ ఉంటారు అంతే. బ్లడ్ ఎక్కడ పోద్ది, హెడ్ అయితే అప్పుడప్పుడు పాడిపోవచ్చు, కానీ బ్లడ్ ఎక్కడ పోద్ది, ఇక్కడ వాళ్ళే కదా. సో అది అట్లా మనం రాజమౌళి విషయంలో అదొక వాళ్ళ నాన్నగారిని నువ్వు అన్నావు అవ్వలేదు అని ఏదో కౌంటర్ ఇచ్చినట్టుగా ఒక ఫ్రస్ట్రేటెడ్ అవ్వలేదు అంత. దాన్ని పెద్ద మనం తీసుకోక్కర్లే. నేనేమంటా అంటే రాజమౌళి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. రాజమౌళిని తిట్టడానికి చూపించే ఉత్సాహంలో రాజమౌళిని కూర్చోబెట్టడంలో ఉత్సాహం చూపించాలి. ఇప్పుడు అతని పేరు ఏంటండి, చిన్న బామ్మర్ది, ఆ పేరేంటి? ఇక్కడ 2 బామ్మర్దులు ఉన్నారుగా రాజాసింగ్కి. పెద్ద బామ్మర్ది అంటే పెద్ద ఓవైసీ, చిన్న బామ్మర్ది అంటే చిన్న ఓవైసీ. అక్బరుద్దీన్ ఓవైసీ ఏమన్నాడు 12 ఏళ్ల క్రితం, హిందువుల్ని 15 నిమిషాల్లో వేసేస్తానడా, అవునా? అలాంటి వాళ్ళ విషయంలో అప్పుడు స్వామి కమలానంద స్వామిజీ వాళ్ళు రియాక్ట్ అయ్యారు, మేము వెళ్ళాం, మమ్మల్ని రాత్రి అంతా స్టేషన్లో పెట్టారు, మేము ఉన్నాం. మనం ఎక్కువ ఎక్కడ రియాక్ట్ అవ్వాలి అనే దానికి చెప్తున్నాను. ఈ రియాక్ట్ అయిన వాళ్ళంతా తప్పని కాదు అక్కడ. ఇప్పుడు మాధవీలత గారు చక్కగా తిరగలు తిప్పుతూ ఓ మంచి వండర్ఫుల్ పాయింట్ అడిగారు. ఏమంటే హనుమంతుడు స్విచ్ నొక్కినప్పుడు పలకలేదు, మీ కోపం వచ్చేసింది, బాగానే ఉంది, మరి బాహుబలిలో వాళ్ళు డబ్బులు వచ్చినాయి, శివాలయాలు ఎనగట్టించారా అని. అది నేనేమంటే రాజమౌళి ఫ్రస్ట్రేట్ అయ్యాడు, ఆ ఫ్రస్ట్రేషన్లో అలా మరి ఆ పదం నోరు జారుడు అనుకోవచ్చు తప్ప అతను హిందూ మత వ్యతిరేక కాదు. ఇప్పుడు కొందరు ఉన్నారు, అతను హిందూ మతాన్ని వాడుకోవచ్చు, ప్రపంచంలో బోల్డ్ మంది వాడుకుంటారు. సినిమా వాళ్ళు అంటేనే కమర్షియల్, సీఫర్ సినిమా, సీఫర్ కమర్షియల్, సీఫర్ క్యాష్. వాళ్ళు ఏదో జాతిని ఉద్ధరించడానికి కాన్సెప్ట్ కాదు, వాళ్ళకు పాయింట్ దొరికింది వాళ్ళు వాడుకుంటారు. కానీ అతను అవమానించలేదు కదా మన ధర్మాన్ని అతని సినిమాల్లో. సో కాబట్టి మనం అతని మీద కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయాలి తప్ప మనం అతన్ని ఒక శత్రుభావంతో చూసేసి అతను ఏదో
దుర్మార్గం మన మీద దుర్మార్గం చేసే వాళ్ళలో మనం తినే దాంట్లో ఉమ్ము ఉత్సా ఇది కలిపే దరిద్రులు ఉన్నారు. నువ్వు బయ్యా అనుకునే కుయ్యాగాళ్ళు దాని మీద మాట్లాడు, దాని మీద రియాక్ట్ అవుతున్నారు అనుకోండి మన వాళ్ళు, ఇంకా రియాక్ట్ అవ్వాలి. కాబట్టి రాజమౌళి మీద చాలా కోపంగా రియాక్ట్ అయినటువంటి వాళ్ళు మన వాళ్ళందరూ అవడాన్ని నేను సమర్థిస్తూనే మనం ఇంకా గట్టిగా మాట్లాడవలసింది ఇక్కడ హైడ్రా ఉంది. హైడ్రా ఏమేం కూలుస్తుంటుంది? హిందువులు ఇల్లు మాత్రమే కూలుతుందా? చెరువు మధ్యలో ఉండే ఓవైసీ కాలేజీ మాత్రం మానవతావాదమా? హిందువులు మానవులు కాదా మీకు? చెరువుల సుందరీకరణ ఏమేం తీసేస్తున్నాను? కాబట్టి ఖచ్చితంగా ఈ రాజమౌళి విషయంలో కూర ఇప్పుడు ఉడికింది. అమ్మా మళ్ళీ తల్లి అఖండ 2 రిలీజ్ అయిన తర్వాత మొదటి రివ్యూ మీతోనే తల్లి తీసుకుంటాను. తల్లి అమ్మ థ్యాంక్ యూ కూర్చుందాం థ్యాంక్ తల్లి. యూ. అరే